హయాంలో కూడా జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అప్పుడు తెల్లవారుజామున ఘటన జరిగితే 5 గంటల వరకు కలెక్టర్ స్పాట్ కు చేరుకున్నారన్నారు. ₹1 కోటి పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదే అన్నారు జగన్. అయితే అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తుందన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలన్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్లు అధికారులు ఎవరూ వెళ్లలేదన్నారు. మా హయాంలోనే ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకొచ్చామన్నారు జగన్. కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదన్నారు. కంపెనీ బస్సుల్లోనే బాధితుల్ని ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 24 గంటల్లోనే తమ ప్రభుత్వం నష్టపరిహారం అందించిందన్నారు. జగన్ హయాంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయంటూ ఘటనను డైవర్ట్ చేసేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. చంద్రబాబు మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది. ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది. పట్టపగలు కాదు. జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు. కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికీ ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు. తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది. స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసి ఉండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి. మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు. మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఈ బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి. 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు ₹1 కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు. మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్నికల ప్రచారంలో రుణాల